ఓకే మహోదయ. సో, నా అనుభవం అంటే నాకు ఆల్రెడీ కొంచెం సాంస్క్రిట్ వచ్చు. ఇంకొంచెం నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. అయితే ఆహ్, శివగారు చెప్పిన విధానం, శివగారు శ్రీనివాస్ గారు చెప్పిన విధానంతో పాటు నేనెలా ఇన్‌స్పైర్ అయ్యానంటే ఆహ్, మా కమ్యూనిటీలో ఉన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఈ సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళని ట్రైన్ చేద్దామని అనుకుంటున్నానండి. సో దానికోసమని అంటే మీ సహాయం గూడా కావాలండి. ఎట్లా పిల్లలకి టీచ్ చేయాలి? ఎట్లా ఏంటి అనేది మీ సపోర్ట్ మళ్ళీ తీసుకుంటాను. బట్ మీరు చెప్పే విధానం అయితే చాలా బావుందండి. అది అంటే చిన్న పిల్లలకి అదే మనం చెప్పాలంటే అరటిపండు ఒలిచి ఇస్తే ఎంత బావుంటదో అంత సింపుల్‌గా ఉంది. స పైగా మీరు అంటే ఏదో లాంగ్వేజ్ నేర్పించినట్టు టీచర్‌లాగా చెప్పి ఎళ్ళిపోవడం కాకుండా నిజంగా ఆ స్టూడెంట్‌కి అర్థమైందా లేదా? వాళ్ళు ఎంత వరకు వాళ్ళ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి? ఏంటి? అని గూడా మీరు అబ్జర్వ్ జేస్తున్నారు. సో, ప్రతి ఒక్క స్టూడెంట్ అటెంటివ్‌గా వింటున్నారా లేదా క్లాస్‌లో అనేది మీరు బాగా అబ్జర్వ్ జేస్తున్నారండి. అంటే ఎంతమంది ఉన్నా సరే యాక్చువల్‌గా మనం 800 మెంబర్స్‌తో స్టార్ట్ అయ్యాము ఆ గ్రూప్‌లో. బట్ స్లోగా గ్రూప్‌కొచ్చేసరికి 20 మెంబర్స్ వచ్చారు. అండ్ మీరు చెప్పిన విధానంలో ఇన్‌స్పైర్ అయ్యి కనీసం ఒక 5, 6 మెంబర్స్ పరీక్ష నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో, మీరు చేసిన అంటే అంటే దీనిలో కూడా మీరేమి స్వలాభం లేకుండా ప్రజలకి అంటే మన సొసైటీకి లాభం కలగాలని ఆహ్, దాన్నేమంటారు? సెల్ఫిష్‌నెస్ లేకుండా చేస్తున్న సేవకి చాలా ధన్యవాదాలండి. సో, మేము గూడా మీ అందరి నుంచి అంటే ఏజ్ పరంగా కాకుండా మీకన్నా పెద్దవాళ్ళు గూడా ఉన్నారు ఈ క్లాస్‌లో. సో, పెద్ద, చిన్న అని లేకుండా మీరందరిని ఒకేలాగా స్టూడెంట్స్ లాగే చూసారు. ఒక గురువు గారు ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలో అలాగే ఇచ్చారండి. సో, దానికి చాలా సంతోషం. అండ్ అంటే ఇందులో ఉన్న గ్రూప్ వాళ్ళకి గూడా నేనొక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా దట్ వాళ్ళు గూడా వాళ్ళ ఉన్న స్తోమత అంటే డబ్బులు కాదండి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకోనో, ఒక నలుగురు పిల్లల్ని తీసుకోనో, దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్‌స్పైర్ అవుతారు అని నా ఉద్దేశం అండి. మీరింకా లోకల్ అంటే ఇండియాలోనే ఉన్నారు గాబట్టి మీరంతా సేమ్ టైమ్ గాబట్టి సార్ హెల్ప్ తీసుకొని చెయ్యొచ్చు అది. ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవరు వినరు పేరెంట్స్. ఎందుకంటే ఇక్కడ గూడా మేము అదే ఫేస్ చేస్తున్నాము. కాపోతే ముందు పేరెంట్స్‌కి అంటే మా జనరేషన్ వాళ్ళకే అర్థమయ్యేటట్టు చెప్పాలండి. ఈ భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ముందు పేరెంట్స్ తెలుసుకుంటేనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. సో, మనం ఎడ్యుకేట్ చేయాల్సింది మెయిన్‌గా మన ఏజ్ అంటే పేరెంట్స్‌నండి. అది నా పాయింట్. అస్తు మహోదయ. अस्तु, धन्यवादः।